ఈ సర్కంసిషన్ గురించి అంటే సుత్తి ఆపరేషన్ గురించి చాలా వరకు కూడా ఒక అవేర్‌నెస్ అయితే తీసుకొని వస్తా ఉన్నారు మీరు. సో, బయట అంటే మీరు చెప్పిన వీడియోలు చూసి చాలామంది కూడా ఓకే. ఇది మంచి ఆప్షన్ గదా! అని చెప్పేసేసి సుంతి ఆపరేషన్ చేయించుకోవాలి అనుకుంటా ఉంటారు. బయటికెళ్తా ఉంటారు. ఒకవేళ బయట చేసేదానికి మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో ఈ ట్రీట్మెంట్ చేసేదానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు బయట చేసే కన్వెన్షనల్ మెథడ్ కావచ్చు అంటే ఓపెన్ టెక్నిక్ లేకపోతే బయట వాడే స్టాప్లర్లు కానీ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో నేను వాడే స్టాప్లర్‌కి చాలా డిఫరెన్స్. ఏంటి అంటే మన దగ్గర వాడే స్టాప్లర్లు గోల్డ్ అని, బ్లాక్ అని కొన్ని వెరైటీ ఆఫ్ స్టాప్లర్స్ ఉన్నాయి. అంటే నెక్స్ట్ జనరేషన్, సెకండ్, థర్డ్ జనరేషన్ స్టాప్లర్స్ ఉన్నాయి. ఇందులో మనం వాడే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో అది ఇంపోర్టెడ్ రింగ్ అండ్ అది పేటెంట్ రైట్స్ ఉన్నాయి. సేమ్ స్కిన్‌లా ఉంటుంది. దీనివల్ల వాళ్ళకు ఎటువంటి పెయిన్ ఉండదు, బ్లీడింగ్ ఉండదు, వాపు ఉండదు, తొందరగా రికవరీ అవుతారు. అంతేకాకుండా ఎంత థిక్ స్కిన్ ఉన్నా కానీ, ఎంత ఏమంటారు హార్డ్ స్కిన్ ఉన్నా కానీ, ఎంత ఎక్కువ స్కిన్ ఉన్నా కానీ తీయడానికి మన దగ్గర ఉన్న స్టేప్లర్ యూస్ఫుల్ ఉంటుంది. అదే బయట వాడే స్టేప్లర్లకు ఎక్కువ స్కిన్ ఉంటే తీయడానికి రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో వాడే పిన్స్ కూడా జిగ్జాగ్లో ఉంటాయి. ఓన్లీ 12 to 18 పిన్సే ఉంటాయి. జిగ్జాగ్లో ఉంటుంది కాబట్టి హీమోస్టాసిస్ కూడా మంచి ఉంటుంది. అంటే హీమోస్టాసిస్ అంటే బ్లడ్ రాదన్నట్టు. అంతేకాకుండా రికవరీ పీరియడ్ కూడా 2-3 రోజుల ముందే రికవరీ అయిపోతుంది. సో మనం వాడే స్టాప్లర్ ఏదైతే ఉందో కేఎస్ఆర్ స్టాప్లర్, ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ స్టాప్లర్. పిన్స్ అంటున్నారు కదా, మళ్ళీ ఆ పిన్స్ రిమూవ్ చేయించుకోవడానికి రావాలా మీ దగ్గరికి? పిన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం డైరెక్ట్ చర్మానికి అతుక్కో. ఆ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రకంగా ఉంటాయి. ఆ పిన్స్ చర్మానికి అతుక్కోకుండా మధ్యలో సిలికాన్ రింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. సో ఈ సిలికాన్ రింగ్ ద్వారా పిన్స్ లోపల వస్తాయి. సో వన్స్ ఈ సిలికాన్ రింగ్ వెళ్ళిపోయింది అనుకోండి, పిన్స్ కూడా ఆటోమేటిక్గా దానంతగా వెళ్ళిపోతాయి.